నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి హామీల అమలుపై నిలదీయాలని క్యాడర్కు కేటీఆర్ పిలుపు హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చిల్లర చేష్టలు బురద జల్లుడే పనిగా పెట్టుకుందని బీఆర్ఎస్ నేతల ఫైర్ ధరణి పోర్టల్పై హస్తం నేతల అవాకులు చవాకులు పేరు మార్పుతో సరిపెట్టే యోచనలో ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై నోరు మెదపని రాష్ట్ర సర్కార్ ఈ నెల నుంచే బిల్లుల చెల్లింపులు ఆపేస్తామంటున్న ప్రజలు రామనామ స్మరణతో మారుమోగుతున్న అయోధ్య నేటి నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శనం ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని దుయ్యబట్టారు కాంగ్రెస్ బీజేపీ మధ్య సంబంధాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని సూచించారు ఈ మేరకు నల్లగొండ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ సన్నాహక సమావేశానికి అద్వితీయమైన స్పందన లభించింది ఈ సందర్భంగా జై కేసీఆర్ జయహో బీఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి సత్తా చాటుతామని బీఆర్ఎస్ క్యాడర్ నిర్ణయించారు సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకమైన సలహాలు సూచనలు ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీల దుష్ప్రచారాలను ఎండగట్టి కారుజోరును చూపించాలని కేటీఆర్ సూచించారు నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందన్నారు గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని తెలిపారు ఓటమిపై ఎక్కడా అనుమానాలు రాలేదని కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని అన్నారు ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాలు ఆరంభం మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు కాంగ్రెస్ నేతలు అభూత కల్పనలు అబద్ధాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు మనం ఇంకా మాట్లాడడం మొదలుపెట్టనే లేదు అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారని దుయ్యబట్టారు ఇప్పుడే ఇలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు కేటీఆర్ హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు కూడా కలలో కూడా అనుకోలేదని అందుకే ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పించారని దుయ్యబట్టారు ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని నిప్పులు చెరిగారు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమర్చి చెప్పాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా ఆయనకే పంపించాలని కేటీఆర్ సూచించారు కాంగ్రెస్ పాలనలో సాగర్ ఆయకట్టుకు మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో కాంగ్రెస్ పెడుతోందని మండిపడ్డారు శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని విమర్శించారు రాష్ట్రంలో అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీ మధ్య సంబంధాన్ని ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాహుల్ అదానీని దొంగ అంటే రేవంత్ రెడ్డి దొర అంటున్నారని దుయ్యబట్టారు కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని సూచించారు కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయని స్పష్టం చేశారు నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ ను గెలిపించుకుందామని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ డైలమాలో పడింది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు మల్ల గుల్లాలు పడుతోంది. అధికారులతో తర్జన భర్జనలు జరిపి చివరికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది.
రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ డైలమాలో పడిపోయింది. ఇప్పుడేం చేయాలి అనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 17న ఇరు రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించింది. అందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయని ఇటీవల విడుదల చేసిన మినిట్స్ లో స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణకు తీవ్ర నష్టమని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శన నేపథ్యంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నది. కానీ ఇప్పుడేం చేయాలి అన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసేందుకు సిద్ధమైందని తెలుస్తున్నది. ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అదీగాక ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వెల్లడించిన అభిప్రాయాలను సరిగా నమోదు చేయలేదని, వాటిని మినిట్స్ లో పొందుపరచాలని కోరాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సమావేశ ఎజెండాలో ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాన్ని పొందుపరిచిన దానిపై చర్చించలేదని తెలంగాణ సర్కార్ వాదిస్తున్నది. ఆపరేషన్ ప్రోటోకాల్ లేకుండా తెలంగాణ గతంలో లేవనెత్తిన 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం, క్యారీ ఓవర్ స్టోరేజ్ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ అవన్నీ పూర్తయితే కానీ ప్రాజెక్టులను అప్పగించబోమనే అంశాన్ని కేంద్రానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా లేఖను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించగా వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకోవడంతో కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల స్వాధీనానికి కేఆర్ఎంబీ సైతం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఆపరేషన్ ప్రోటోకాల్ పై సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాదన్న విషయం రైతులకు అర్థమైపోయిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారోనని రైతన్నలు ఎదురుచూస్తున్నారన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఎంత నష్టమో కాంగ్రెస్ పార్టీకి తెలియదన్నారు. ప్రాజెక్టులు, సాగునీటి గురించి ఎప్పుడైనా కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం, చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాగుడు ఆగుతలేము మేము. ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, ఆ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగాంతనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ వాళ్ళు కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా? దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనే అవుతుంది, కేసీఆర్ వల్లనే అవుతుంది తప్ప ఈ చేతగానొత్తుంది కాదు. వాళ్ళ నాయకుడి పైన అదాన్ని నిలుపుతుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు. అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజల అధికారం.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ప్రజలు కీలక నిర్ణయానికి వచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామంటూ హస్తం పార్టీ ఇచ్చిన హామీని తామే నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా తాము ఈ నెల నుంచే విద్యుత్ బిల్లులు చెల్లింపులు ఆపేస్తామని చెబుతున్నారు. డిసెంబర్ నుంచే బిల్లులు కట్టవద్దని రేవంత్ చెప్పారని, అయితే తాము జనవరి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తేల్చి చెబుతున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా లేదా అనేది తేలకపోవడంతో ఆ హామీని తామే అమలు చేసుకునే ఆలోచనలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల మాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వినియోగదారులే సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల నుంచే కరెంటు బిల్లులను కట్టబోమని తేల్చి చెబుతున్నారు. తీవ్ర పోటాపోటీగా జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది. అసలు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా వాగ్దానాలు చేసేసింది. 2023 నవంబర్ 10న పాలకుర్తితో పాటు హైదరాబాద్లోని అమీర్పేట్, సీతాఫల్ మండి చౌరస్తా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల నుంచి అంటే డిసెంబర్ నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను కట్టవద్దని, ఆ మొత్తాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కడతారని భరోసా ఇచ్చారు. ఆ హామీలను నమ్మే తాము ఓట్లేసి కాంగ్రెస్ ను గెలిపించామని విద్యుత్ వినియోగదారులు అంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక హామీలను గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేయటంలో మాత్రం అంత వేగంగా పనిచేయటం లేదు. 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉపయోగించుకునే గృహ వినియోగదారుల బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తామని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఘంటాపరంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు నములుతున్నారు. డిసెంబర్ నెల నుంచే బిల్లులు కట్టవద్దని ఖరాఖండిగా చెప్పిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను సీఎం అయి 1.5 నెలలు గడుస్తున్నా విద్యుత్ బిల్లులపై నోరు మెదపడలేదు. కేవలం పథకాలను అమలు చేసేందుకే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1,30,00,000 దరఖాస్తులను స్వీకరించి వాటన్నిటినీ కంప్యూటరీకరణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. డిసెంబర్ నుంచే బిల్లులు కట్టవద్దని నాడు పిలుపునిచ్చి ఇప్పుడు జనవరి నెల కూడా ముగుస్తున్నా నోరు మెదపడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లులపై కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగిస్తున్న గృహ వినియోగదారులు సుమారు 1,05,00,000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారు 67 లక్షల వరకు ఉండగా ఎన్పీడీసీఎల్ పరిధిలో మరో 38 లక్షల మంది వరకు వినియోగదారులున్నట్టు అంచనా. కొన్ని నెలల్లో వినియోగించే విద్యుత్ అవసరాలను బట్టి ఇది కాస్త అటు ఇటుగా మారుతుంది. సగటున 1,05,00,000 మంది వినియోగదారులు ప్రతి నెల సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సంవత్సరానికి సుమారుగా 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అదనంగా కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు కూడా ఉంటాయి. వాటిని కూడా ప్రభుత్వం చెల్లిస్తుందా, లేక డిస్కంలు భరిస్తాయా, లేక వినియోగదారులు భరించాల్సి ఉంటుందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా, లేక వినియోగదారులే హామీని అమల్లోకి తీసుకొస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ధరణి పోర్టల్పై కాంగ్రెస్ నేతలు అవాకులు చెవాకులు పేలారు. కానీ బంగాళాఖాతంలోకి విసిరేయడం అసాధ్యమని తెలుసుకున్నారు. పోర్టల్ను మార్చడం కాదు కానీ కేవలం పేరునే మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోర్టల్కు భూమాత అని పేరు పెట్టి ఇప్పుడున్న గ్రీన్ కలర్కు బదులు కాంగ్రెస్ రంగులు అద్దబోతున్నారని సమాచారం.
తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తామని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. నిజానికి అలా విసిరేయటం అసాధ్యమని అప్పుడే వారికి తెలిసొచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టే అవసరమైన మార్పు చేర్పులు చేసి పేరును భూమాతగా మార్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ధరణి పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఇటీవల ఏర్పాటైన కమిటీ కూడా పోర్టల్లో అవసరమైన మార్పు చేర్పులు మాత్రమే సూచిస్తుందని సమాచారం. పోర్టల్ పటిష్టతకు అధ్యయనం చేస్తున్నట్టు సోమవారం కమిటీ సభ్యులు ప్రకటించారు. ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అవసరాలకు అనుగుణంగా ధరణి పోర్టల్ను నిర్మించారు. దీనిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతికి వెళ్లలేమని నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. కొత్త పోర్టల్ కోసం సాఫ్ట్వేర్ తయారీ, డేటా అప్లోడ్, సర్వర్లు, నిర్వహణ ఇలా ఎంతో శ్రమతో పాటు ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ కొత్త పోర్టల్ తెచ్చినా కొత్త సీసాలో పాత సారా మాదిరిగా మళ్లీ ధరణి నుంచే డేటాను అనుసంధానం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకవేళ కొత్త డేటా కావాలంటే రికార్డుల ప్రక్షాళన తరహాలో రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. వచ్చిన సమాచారాన్ని మళ్లీ డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుందని నిపుణులు ప్రభుత్వానికి చెప్పారు. అప్పుడే పూర్తిగా కొత్త పోర్టల్ తయారవుతుందని వివరించినట్టు తెలిసింది. కాబట్టి ఇదంతా అసాధ్యమని ఉన్న పోర్టల్లోనే మార్పులు చేస్తే చాలని సూచించినట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే చేసి పక్కా రికార్డు రూపొందించడం, లేదా కర్ణాటక మాదిరిగా లావాదేవీలు జరిగిన ప్రతిసారి సర్వేతో డిజిటలైజ్ చేసి రికార్డులను అప్డేట్ చేయటం వంటివి చేపట్టాలని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. ధరణిలో క్రయ విక్రయాల విధానం అద్భుతంగా ఉన్నదని, క్షణాల్లోనే భూ హక్కుల మార్పిడి జరిగి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరగటం దేశంలోనే ఉత్తమంగా ఉన్నదని నిపుణులు స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ధరణి పోర్టల్ను ఓపెన్ చేయగానే అగ్రికల్చర్ పేజీ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎడమవైపు ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. ప్రస్తుతం అవి 35 ఉన్నాయి. కుడివైపు 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. మాడ్యూల్స్లో మార్పులు చేర్పులు చేసే సమయంలోనే ఈ లేఅవుట్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి పేజీలోనే 3 లేదా 4 బటన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. సర్వీసెస్ పేరుతో క్రయ విక్రయాల మాడ్యూల్స్ అన్ని ఒకే చోటికి చేర్చాలని, గ్రీవెన్స్ పేరుతో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మాడ్యూల్స్ ను కలపాలని యోచిస్తున్నట్టు సమాచారం. అటు ఇన్ఫర్మేషన్ పేరుతో ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ అన్ని ఒకే గొడుగు కిందికి తేవాలని, ఇతర మాడ్యూల్స్ ఆప్షన్లను అదర్స్ లో చేర్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఆకుపచ్చ రంగుకు బదులుగా కాంగ్రెస్ ను గుర్తు చేసేలా రంగులు మార్చాలని, పేరును కూడా భూమాతగా మార్చి కొత్తగా లాంచ్ చేయాలని ధరణి పునర్నిర్మాణ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.